అట్లా ఉన్నారండి జగదీష్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. ఒక చెప్పండి. 7 మెంబర్స్ వస్తున్నారు మేడం. ఇప్పుడే వెయిట్ చేద్దాం ఎవరికైనా 2 minutes. క్వశ్చన్స్ ఉంటే అడగమనండి ఎవరికైనా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, అంటే ఇప్పుడు మనం వాట్సాప్ టెక్స్ట్ అండ్ ఆడియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కదా, 1 వీక్ అయింది. సో ఈ 1 వీక్ లో ఎవరికైనా ఏదైనా మీకు ప్రాక్టీస్ చేసే సమయంలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా ఏదన్నా క్లియర్ చేసుకోండి క్లాస్ లో. సో మేడం అన్మ్యూట్ చేసి 1 by 1 మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి. మేడం ఇప్పుడు మీరు సెల్ఫ్ ఫీలింగ్ అనేది దేనికి వర్తిస్తుంది మేడం? మన సెల్ఫ్ కి వర్తిస్తుందా, సబ్ కాన్షియస్ మైండ్ కి వర్తిస్తుందా? సెల్ఫ్ హీలింగ్ అనేది అది జనరల్గా ఫిజికల్ పంచకోశాలకి పనికి వస్తుందండి. సబ్ కాన్షియస్ మైండ్ కంటే ఇంకొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం డీప్గా చేస్తే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి మైండ్ సెట్కి వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడే జరిగింది అది. మీరు దాని నేను మీద అందులో కూడా ఉన్నాను మేడం, అందులో కూడా. ఓకే 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 మీరు సెల్ఫ్ హీలింగ్ మెయిన్లీ ఏంటంటే ఫిజికల్ లెవెల్, ఓవరాల్ లైఫ్ సిచ్యుయేషన్స్లోకి పనికి వస్తుంది ఇది. ఓకే మేడం. సబ్ కాన్షియస్ మైండ్ కంటే అది కొంచెం డీపర్ లెవెల్లో వేరే వెళ్ళాల్సి వస్తుంది. అది అంటే ఎనీ హీలింగ్ విల్ వర్క్ ఆన్ ఆల్ లెవెల్స్. ఫస్ట్ బాడీ మైండ్ స్పిరిట్ మీద పనిచేస్తూనే ఉంటాయి ఏ హీలింగ్ అయినా సరే. కానీ ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ మనకి ఇచ్చేది మెయిన్లీ ఆన్ ద ఫిజికల్ లెవెల్, కొంచెం మెంటల్ ఎమోషనల్ లెవెల్లో ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఇస్తున్నవి కొంచెం సబ్ కాన్షియస్ మైండ్ చేసేవి కొన్ని వేరే ప్రాక్టీసెస్ చేయిస్తాము, అందులోకి వస్తాయి అలా. మేడం తర్వాత ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు కదా, వాయిస్ మెసేజ్ లో ఉన్న మెసేజ్ తర్వాత అక్కడ పోస్ట్ చేసిన టెక్స్ట్ మెసేజ్ లో కూడా ఆ నెంబర్స్ ఉన్నాయి కదా మేడం, అవి కొద్దిగా మిస్టేక్ అనిపిస్తున్నాయి మేడం. అంటే మీరు రెండు ఏది? సేమ్ లేవు మేడం. రెండు మీ నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ మనం చాట్ చేసుకోవాలి అనే నెంబర్స్ మీరు చెప్పే వాయిస్ మెసేజ్ కి అక్కడికి కొద్దిగా తేడా డిఫరెన్స్ ఉన్నాయా? ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే అంటే ఓకే ఫస్ట్ డే, ఒకసారి సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కంటిన్యూగా మీరు ఒక నెంబర్ పలకడం లేదు, కానీ అక్కడ ఇంకొక నెంబర్ యాడ్ అయి ఉంది. సో ఒక పాస్ట్ 4-5 days ఆ నెంబర్స్ అన్ని కరెక్ట్ నెంబర్స్ అంటే మీరు చెప్పిందే మేము ఫాలో అయినాము, ఇంకా టెక్స్ట్ మెసేజ్ మేము అలాగే పట్టి. అలాగే టెక్స్ట్లో అంటే ఒక నెంబర్ చెప్పడం తగ్గించానా నేను? అవును అవును మేడం. అందులో ఉన్న చదవండి, ఒక నెంబర్ తగ్గితే అది కలుపుకోండి, ఏం పర్వాలేదు. ఓకే మేడం. ఇప్పుడు నేను అది రాసి దాంట్లో చూసే చదువుతున్నాను. అవేంటంటే దోస్ నెంబర్స్ మీరు రాసుకుని, అవి రాసుకుని 2 పేపర్ల మీద కానీ ఒక పేపర్ మీద దూరం దూరంగా రాసుకుని జస్ట్ లుక్ ఎట్ దట్. ఇక్కడ నుంచి బ్రూ మధ్యలోంచి ఒక వైట్ లైట్ వెళ్ళినట్టు ఆ నెంబర్స్ దే హ్యావ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ ఆ డే ఆఫ్ ది మంత్కే పనికొస్తుంది. అది ఆ రోజుకి మీకు లైఫ్లోకి పనికి రావడానికి పనికొచ్చేలాగా డిజైన్ చేసాం. ఓకే మేడం. చేసి దాంతోపాటు మీకు ఆ రోజు గ్రహ దోషాలు అవన్నీ కూడా క్లియర్ అవ్వడం, ఏంజల్ హెల్ప్, తర్వాత ఒక హీలింగ్ ఏదర్ సెల్ఫ్ హీలింగ్ కానీ కళ్యాణ సాధన కానీ ఒక టెక్నిక్ ఒకటి చేయిస్తున్నాము. ఈ 1 వీక్ చేసినందుకు మీకు ఎవరికైనా ఏమన్నా ఎలా ఉంది అనేది చెప్పండి. ఏదన్నా దాని మీద క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేము ఆ నెంబర్ చెప్పుకున్నప్పుడు బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని యాక్టివ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మేము. నాకైతే వెరీ గుడ్ వెరీ గుడ్. తెలుస్తుంది మేము. అయితే 108 టైమ్స్ చేస్తున్నా మేడం, సరిపోతుందా మేము అలా daily? చాలు చాలు 54 చాలులేమ్మా. 54 54 టైమ్స్ ఈచ్ నెంబర్ చదువుతూ ఉండండి. ఒకవేళ అది చేయలేకపోతే జస్ట్ లుక్ ఎట్ ఇట్, పేపర్ మీద రాసుకొని ఆ రోజంతా ఎక్కడున్నా మీరు ఆ నెంబర్ని కాస్త అలా చూస్తూ మీ యొక్క విష్ని విజువలైజ్ చేస్తూ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అయిపోతే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ ఉండండి. దట్ విల్ అప్పుడు ఆ న్యూరానల్ నెట్వర్క్లో అది ఏర్పడుతుంది అన్నమాట. అది అయిపోతే ఏం జరుగుతుందో దాన్ని అయిపోవడానికి కావాల్సిన శక్తి, మేనిఫెస్ట్ కావాల్సిన శక్తి మనకు వస్తుంది.
మ్యామ్ అయితే ఈ నంబర్స్ మా అమ్మాయి ఎగ్జామ్స్ రాసింది మ్యామ్ సీఏకి సంబంధించి. తనకేమన్నా చాంటింగ్ ఇవ్వచ్చా మేడం చేసుకోమని? వద్దా మేడం? నేను అంటే చేస్తాను. అమ్మాయిని జాయిన్ అవ్వమనండి. ఎగ్జామ్ ఏదన్నా ఉంటే ఆడియోలో ఉన్నారా మీరు? ఈ గ్రూప్‌లో ఉన్నాను మేడం. నాకు పెడుతున్నారు కదా! ఓకే. మెసేజ్ పెడుతుంది దాంట్లోనా? అంటే మరి మేమేంటంటే ఎవరు గ్రూప్‌లో ఉంటే వాళ్ళని గ్రిడ్ చేసి దానికి ఎనర్జీ వచ్చేలా పెట్టామమ్మా. అలా అయితే వద్దులేండి మేడం. నేను కూడా తన గురించే చేస్తున్నా మేడం. కొద్దిగా సక్సెస్ అవ్వాలి దాంట్లోని. మీరు విజువలైజేషన్ అది చేస్తే ఓకే. బానే ఉంటది. ఆ అమ్మాయి చేస్తే కళ్యాణ సాధన అది ఉన్నాయి కదా! యూట్యూబ్‌లో అది పెట్టుకొని చేయమనండి ఆ అమ్మాయిని. అదే కళ్యాణ సీఏలో సాధన ఆ? సీఏలో ఫైనల్ ఎగ్జామ్స్ రాసింది మేడం సీఏ కోర్స్‌లో. ఓకే. అదే వెరీ కొంచెం గుడ్. కొద్దిగా టెన్షన్ అవుతుంది మేడం లాస్ట్ మరి అయిపోవాలి ఈ టర్మ్ అనేసి. మీరు చేయండి. కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన చేయండి. ఆ అమ్మాయికి పనికొస్తది. ఓకే. థాంక్ యూ. చేసి ఆ ఎనర్జీ అంతా తీసుకొని ఆ అమ్మాయి ఎదురుగా ఉన్నట్టు అమ్మాయి భ్రూ మధ్యలో పంపించి బాడీలో ఆ ఎనర్జీని తిప్పినట్టు చేయండి. బావుంది మ్యామ్. ఈ వారం రోజుల నుంచి చాలా ఎనర్జీ అనిపిస్తుంది మ్యామ్. నేను ఈ చాంటింగ్ అవి చేసుకుంటానే రోజంతా ఇదే దృష్టిలో ఉంటున్నాను మ్యామ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. అందుకే ఏంటంటే ఏదో ఒక విధంగా కొంతన్నా మీరు ప్రాక్టీస్‌లో ఉంటారని పెట్టాము. అదే ఎలా ఉంది ఏంటనే ఉద్దేశంతోటి ఈ యాక్చువల్‌గా షెడ్యూల్డ్ కాదు గానీ, ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆన్సర్ చేద్దామని చేశాము. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా క్వెషన్స్? ఆ ఏంజెల్స్ కూడా ఇచ్చాము. ఏంజెల్స్ నుంచి కూడా ఫీలింగ్ ఎనర్జీ తెలుస్తది. ప్రాపర్‌గా చేస్తే మీరు. 2 ఒకేసారి చదవచ్చా మేడం? నంబర్స్ విడివిడిగా చదవాలండి. విడివిడిగా అది పైది ఒకటి చదివాక రెండోది చదవాలి. 2 ఒకసారే చదివేస్తాను. 54 అదే టైమ్స్. ఒకటి కాదు. దాని తర్వాత ఒకటి చదవండి. ఓకే మేడం. ఎనీ టైమ్ చదవచ్చండి? ఈ టైమ్ అని ఏమన్నా పర్టిక్యులర్‌గా లేదమ్మా ఎప్పుడన్నా చేయొచ్చు. చేయొచ్చు కదా! పొద్దున్నే చేస్తే ఆ రోజంతటికి ఆ ఎనర్జీస్ పనికొస్తాయి. ఓకే మేడం. నమస్తే మేడం. హలో! చెప్పండి. నమస్తే మేడం. అంటే ఇప్పుడు చెప్పండి. ఈ నమస్తే. 21 డేస్‌వి ఇంకా ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ చేసుకోవచ్చా? అలా కాదమ్మా. ఆ! పనికొస్తాయి అంతే. హుహు. ఎందుకంటే ఏ నంబర్‌లు మారుతాయి. ఆ! వారాలవి కొంచెం అవి ఉంటాయి గానీ, బట్ హ్మ్. మేమేంటంటే ప్రతిసారి కొంత ఆ డెప్త్ ఆఫ్ దీన్ని బట్టి మారుస్తూ ఉంటామనమాట. హుహు. సరే. థాంక్ యూ మేడం. అదే ఇప్పుడు ఫస్టు ఒకళ్ళు అడిగారు గదా! నాకు ఆ సేమ్ డౌటు. ఎందుకంటే మీరు చదువుతున్న దానికి ఆ టెస్టు నంబర్‌కి తేడా వస్తుంది. ఒకటి అట్లాగా అది కూడా మాకు డౌటొచ్చి అంతవరకే చదివామనమాట. ఓకే. ఒక నంబర్ చదవలేదా నేను? ఒకవేళ ఆ! అది ఆ! మిస్ అయింది. అవునండి. అవునవును. నిన్న గూడా అలాగే. ఓకే. 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 అందులో ఉంది కదా! ఆ నంబర్‌లు రాసుకొని చదవండి. 7 నంబర్స్, 9 నంబర్స్ ఉంటాయి. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా క్వెషన్స్? మీరు చేసిన వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి ఇంకా కొంత వేరే ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాము. వి వాంట్ టు నో యువర్ ఎక్స్‌పీరియన్స్ లేటర్ వి విల్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వేరుగా మారుస్తాం ఇంకా కొంచెం డీటెయిల్స్ అవి. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కొంత నంబర్ వస్తది మీకు వేరే. మీ ఇష్యూ బట్టి కూడా ఒక నంబర్ వస్తది. అవన్నీ వేరుగా వస్తాయి మళ్ళీ నెక్స్ట్. మేడం నేను ఏమన్నా ఉన్నాయమ్మా క్వెషన్స్ ఎవరికైనా? నమస్తే మేడం. చెప్పండి. నేను వసుధాబాయ్. అది నంబర్స్ అన్ని అన్ని చాలా డిజిట్స్ ఉన్నాయి కదా! ఆ నంబర్స్ అన్ని ఏం నాకు అర్థం కాలేదు మేడం. మీకు అర్థం అవ్వాల్సిన పని లేదు. ఆ నంబర్ చదవడమే కదా! ఇప్పుడు వారెవరో ఏదో అడిగారు కదా! 7, 9 అని అది. ఉన్నాయి కదా! అక్కడ 2 నంబర్‌లున్నాయి. ఒకటేమో 7 నంబర్‌లు కలిసున్నాయి. ఒకటేమో 9 నంబర్‌లున్నాయి.
దాన్ని చదవడం అంతే మీరు. ఎన్నిసార్లు చదవాలి మేడం? 54 సార్లు చదవండి. ఒకసారి చదివినా ఎదురుగా రాసి పెట్టుకుని దాన్ని చూస్తూ ఉండండి. 54 సార్లు చదవాలా మేడం? చదవగలిగితే చదవండి. లేకపోతే జస్ట్ దాన్ని చూస్తూ మీ విషయం అనుకుంటూ ఉండండి. అలా అయినా పర్వాలేదు. మనసులో విషయం అనుకోవాలా? అనుకోండి. అవును. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. మేడం ఇందాక మా మిస్సెస్ కూడా చెప్పినారు కదా మేడం. ఈ 1 వీక్‌లో మాత్రం చాలా బాగుంది మేడం. అంటే మా మిసెస్ వాళ్ళు చెప్పినట్టుగా మేము ఇన్వెస్ట్ చేసింది చాలా హ్యూజ్‌గా ఇన్వెస్ట్ చేసున్నాము. అది ఎప్పుడో 2, 3 మంత్స్ తర్వాత అనేది ఈ 1 వీక్‌లోనే అది అంటే వర్కులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి మేడం. మంచి ఎనర్జీ అనేది తెలుస్తుంది మేడం మాకు. అంటే మనం ఏం చేస్తామంటే అలా డిజైన్ చేస్తామంటే ఆ డే ఆఫ్ ది మంత్‌కి వచ్చే శక్తి, ఆ వీక్‌కి వచ్చే శక్తి, డివైన్ ఎనర్జీ ఫ్రమ్ ద ఏంజెల్, అలాగే మనకు ఇండియన్ కాంటెక్స్ట్‌లో గ్రహదోష. మూడిటిని కలిపి క్లియర్ చేసేలాగా అంటే ఆ రోజంతా మీకు బాగుండేలాగా అది డిజైన్ చేసి ప్లస్ ఒక హీలింగ్ ఏదర్ కళ్యాణ సాధన కానీ సెల్ఫ్ హీలింగ్ కానీ ఒకటి పెట్టాం. దానివల్ల ఏంటి మీరు అవన్నీ చేయగలిగితే ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో బాగుండాలనే ఉద్దేశంతో అలా డిజైన్ చేసాం. ఈ 1 వీక్‌లో అయితే చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ. వెరీ గుడ్. నమస్తే మేడం. అది ఎనీ డే చేసేలాగా మారుస్తున్నాము. ఎక్కువ మందిని జాయిన్ అయ్యేలా చేయండి. వీ వాంట్ మోర్ పీపుల్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్. అలాగా. గుడ్ ఈవినింగ్ మేడం. నేను మాధురి మేడం. చెప్పండి. మేడం బాగుంది, చాలా బాగుంది మేడం. అయితే మేము ఆ నంబర్స్ విడిగా తర్వాత చేసుకున్నా కూడా అవే నంబర్స్ యూజ్ చేసుకోవాలా మేడం? మీకు ఆ రోజుకి పనికొస్తాయి అంతే. ఓ మీరు చేసిన రోజుకి పనికొస్తాయి. ఆ రోజుకే డే ఆఫ్ ది చెప్పాను కదా, ఆ రోజుకి పనికొస్తాయి అంతే. నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి మేడం. ఓకే. 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 అంటే మీరు ఇచ్చిన మెడిటేషన్ తర్వాత అయినా చేసుకోవచ్చు కదా మేడం? తర్వాత అయినా చేసుకోవచ్చనా? ఆ, చేసుకోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. కాకపోతే నంబర్స్ ఆ రోజుకి యూజ్ నమస్తే మేడం. నా పేరు సుమలత. మేడం నేను ఈ 1 వీక్‌లో నాకైతే చాలా ఇంప్రూవ్ తెలిసింది నేను చేయడం వల్ల. నేను ఒక 1 మంత్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఏంటా అని మొన్న టెస్ట్‌లకెళ్తే కొంచెం లోపల యూట్రస్‌లో ప్రాబ్లమ్ ఉంది. అది కొంచెం దానికి ఎఫెక్ట్ అయింది. అది ఒకవేళ గర్భసంచి తీసేయాల్సింది వస్తదేమో అమ్మ మెడిసిన్‌కి తగ్గకపోతే అని చెప్తున్నారు. కానీ బ్యాక్ పెయిన్ అయితే విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. మెడిటేషన్ మార్నింగ్, నైట్ 2 పూటలా చేస్తే కొంచెం రిలాక్స్ లాగా అనిపిస్తుంది. మధ్యలో ఆఫ్టర్‌నూన్ కొంచెం పెయిన్ వచ్చినట్లు అనిపిస్తుంది. పడుకుని రెస్ట్ తీసుకుందాంలే అని పడుకున్నా అది ఏమంత తెలియట్లేదు మేడం. కానీ మెడిటేషన్ చేసుకుంటే మాత్రము కంపల్సరీగా ఆ రిలాక్సేషన్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంకా నాకైతే ఒక డౌట్ మేడం, అది ఒకటి కూడా క్లారిఫై చేయండి. ఇప్పుడు దానికి గర్భసంచి తీసేయాలి అమ్మా అని చెప్పారు. ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఒకవేళ మెడిసిన్‌కి ఏమన్నా తగ్గితే మీరేదైనా ట్రై చేయండి. నేర్చుకున్నారా? వేరే హీలింగ్ నేర్చుకున్నారా? మన దగ్గర ఏమన్నా రేఖీ గాని, సిద్ధ గాని? లేదు మేడం. నేను ఫస్ట్ టైము మీ క్లాసెస్ జాయిన్ అవ్వడము. నాకు తెలీదు, అసలేం తెలీదు. హొప్పనొప్పనో మామూలుగా యూట్యూబ్‌లలో దాంట్లో చూసి మొన్న మీకు క్వెషన్ అడిగాను. నేను ఇట్లా చేసుకుంటాను మేడం అంటే, అది ఇంకా డీటెయిల్‌గా ఉంటదమ్మా. ఆ 4 ప్రేయర్స్ చెప్పడం కాదు అని అన్నారు. ఇంకా ఇది ఒకటి ప్రాబ్లమ్ ఉంది మేడం. మరి దానికి నేనేం చేయాలి? ఎలా నేను ఇలా నాకు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలంటే ఏం చేసుకోవాలి? సెల్ఫ్ హీలింగ్ మెడిటేషన్ ఉంది కదా, అది ఆ! ప్రతిరోజు చేస్తాను. ప్రతిరోజు 2-3 టైమ్స్ ఆ యూట్రస్‌లో బాగా తిప్పుతూ చేసుకోండి. నేర్చుకోగలిగితే రేఖీ గాని ఏదన్నా ఆన్‌లైన్ నేర్చుకోండి. హోమ్ స్టడీ కోర్స్ కూడా పెట్టాము. అదైతే మీరు టచ్ ప్రాక్టీస్ చేసుకొని అది పూర్తిగా కరిగించుకోవచ్చు. ఏదన్నా ఉన్నా తగ్గిపోతాయి. అదే మేడం. ఇప్పుడు ఆ మెడిసిన్‌కి తగ్గిపోయి ఆ గర్భసంచి తీసేసే వరకు లేకోకుండా ఉండేలాగా ఏం చేయాలి? ఏం నేర్చుకుంటే నేర్చుకోవాలి? అది అయిపోతుందమ్మా. మీరు నేర్చుకొని చేసుకోండి. ఇదన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలాగైనా మీరు హౌ మచ్ యూ డూ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది.
అది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకైతే చాలా హెల్ప్ అయిందని అసలు 100% చెప్పగలుగుతున్నా. థ్యాంక్ అంటే యూ మేడం. ఎక్కువ ఓకే. మ్యామ్ ఆ! ఇప్పుడు సిద్ధ కోర్స్ ఎలా ఉంటుంది మ్యామ్? సిద్ధ మేము పెడతామమ్మా. ఇక్కడ పెట్టినప్పుడు 2 డేస్ ఉంటది. అక్కడ ఇక్కడ రావాలి. ఆన్‌లైన్ ఆహా! లేదు. ఓకే మేడం. అంటే అది దేనికి యూజ్ అవుతాయి ఎక్కువగా? సిద్ధ. ఏదన్నా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అమ్మా. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, లైఫ్‌లో సిట్యుయేషన్ దేనికన్నా పనికొస్తాయి అన్నీ. హ్మ్. అవన్నీ డివైన్ ఎనర్జీస్. మేము చేసేవన్నీ డివైన్ ఎనర్జీస్‌తో మీకు హీలింగ్ అయ్యేలా చేస్తాము. హ్మ్. ఇప్పుడు ఈ హ్మ్. 21 క్లాసెస్‌లో ఇప్పుడు మికాయల్, శామ్యూయల్ అలా చెప్తున్నారు కదా! అవి ఈ 21 డేస్‌కేనా? తర్వాత గూడా అలాగా అనుకోవచ్చా? మీరు చెయ్యొచ్చు. వాటికి నేనేంటంటే మీకు ఆ డేకి, దానికి ఓవరాల్‌గా చేసేలాగా ఎనర్జైజ్ చేసి ఆ గ్రిడ్‌లో పెట్టి చేస్తున్నాం. మీకు ఎక్కువ ఎఫెక్ట్ వస్తది. ఆ! ఆ! మామూలుగా చేసుకున్నా యూ విల్ గెట్ సమ్ ఎనర్జీ అదేం లేదు. చేసుకోవచ్చు. హ్మ్. సరే మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఉన్నాయి. మీరు వీడియోకెళ్ళి మా వీడియోలు చాలా ఉన్నాయి. హీలింగ్ వీడియోలు కూడా. ఆ పీసీఓడీ దానికి కూడా యుటరస్ దానికి కూడా ఉందమ్మా ఒక వీడియో. మీరది చూసి దాంట్లో ఎనర్జీ తీసుకొని కూడా చేసుకోవచ్చు. హొప్పనొప్పనో కూడా మాస్టర్ క్లాసుల్లో కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి. యూ కెన్ డూ దట్. మీరు ఏది చూడకుండా అంటే ఎలా కుదురుతది? మీకు బెనిఫిట్ కలగాలని ఎన్నో వీడియోస్ పెట్టున్నాము. గో టు యూట్యూబ్‌లోకెళ్ళండి, చెయ్యండి. రిజల్ట్స్ వస్తే పెట్టండి అందులో. మీరు చెయ్యకపోతే మీకు రిజల్ట్ ఏమొస్తది? పనికిమాలినవన్నీ నేర్చుకొని చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అవుతూ ఉంటది. రిజల్ట్ రాదు. యూ హావ్ టు గెట్ సమ్ రిజల్ట్ కదా! చేసుకుంటే అవుతది. ఎంతోమంది ఆ యూటరస్ ఆపరేషను ఆపేసినోళ్ళు ఎంతోమందున్నారు మనకు హీలింగ్‌లో. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయమ్మా? నాకైతే సయాటికా పెయిన్ కొత్తగా స్టార్ట్ అయింది మ్యామ్ కొన్నాళ్ళ నుంచి. ఓకే. హ్మ్. దాని గురించి గూడా ఎలా చేస్తే బావుంటుంది? అలా చెప్పండి. మీకు సెల్ఫ్ హీలింగ్‌లో ఉంది గదా! ఏ పార్ట్‌లో బాలేతే ఆ పార్ట్‌లో ఎక్కువ తిప్పాలి ఆ ఎనర్జీస్‌ని. హ్మ్. వాటిని చేస్తూ ఉండండి. ఇంకా లేదు హ్మ్. అనుకుంటే రేకి ఆ హోమ్ స్టడీ కోర్స్ కూడా ఉంది. అది కూడా నేర్చుకోవచ్చు. హ్మ్. ఓకే. హీలింగ్ సరే. అయితే కోర్స్ నేర్చుకోండి అందరూ. సరే మ్యామ్. నేర్చుకోలేకపోతే ఇలా చేసుకోండని ఇది పెట్టాము. ఇఫ్ యూ హ్మ్. వాంట్ టు లెర్న్ 1 ఆర్ 2 హీలింగ్ కోర్సెస్ ఉంటే మనం ఎంపవర్ అవుతాం మనం. అది. ఓకే మ్యామ్. హ్మ్. ఒకవేళ అది కాదు ఇదే చేసుకుంటామన్నా దీన్ని కొంచెం ఎక్కువ చేసుకోండి అలా. ఎవరైనా ఉన్నారమ్మా? ఏమన్నా అడుగుతారా? సో, ఇది మీకు ఈ 21 డేస్ అది చేసేస్తాము. నమస్కారం అండి. రేకికి చెప్పండి. దీనికి డిఫరెన్స్ ఏంటండి? దేనికి? ఇప్పుడు హీలింగ్, సెల్ఫ్ హీలింగ్ నేర్పిస్తున్నారు గదా! హీలింగ్ దీనికిని అట్యూన్‌మెంట్ లేకుండా కొంత ఎనర్జీ మీకు ఎలాగైనా బెనిఫిట్ అవ్వాలని రకరకాల పద్ధతుల్లో మీకు ఎనర్జీ వచ్చేలాగా దీన్ని డిజైన్ చేసి మీకు పెట్టాం. హ్మ్. రేకీలో ఏంటంటే అట్యూన్‌మెంట్ అనేది ఉంటది. అంటే యూ ఆర్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు ద డివైన్ ఎనర్జీకి ఇచ్చాక దాని పవర్ కొంచెం ఎక్కువ ఉంటది. ద ఎనర్జీ పవర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. ఆ లెవెల్‌లో మనకు బాగా పెరుగుతది. ఫస్ట్ లెవెల్‌లో టచ్‌తో చేస్తాము. సెకండ్, థర్డ్ లెవెల్‌లో సింబల్స్ ఏసి చేస్తాము. మనకు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి చేయొచ్చు, ఏదైనా ఇష్యూస్‌కి చేసుకోవచ్చు, అన్నిటికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జాయిన్ అవ్వటానికి ఉందా అండి ఆ? క్లాసెస్? ఇప్పుడు జాయిన్ అవ్వటానికి కొత్తగా? హోమ్ స్టడీ కోర్స్ ఉంది. మీరు తీసుకుంటే మీకు మెటీరియల్ వచ్చిన తర్వాత ఒక 5, 6 మంది అయినప్పుడు నేను ఒకరోజు మీకు అట్యూన్‌మెంట్ ఇచ్చేస్తాను. మీరు ఇంకా అది ప్రాక్టీస్ చేసుకోవడమే. అలాగేనండి. థ్యాంక్ యూ అండి. ఓకే. మ్యామ్ రేకికి, సిద్ధాకి చెప్పండి మేడం డిఫరెన్స్. 2 హీలింగేనమ్మా. హ్మ్. సిద్ధాకైతే మీరు శక్తిపాతానికి ఇక్కడికి రావాల్సొస్తది. కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇస్తాము. ఫిజికల్‌గా హ్మ్. ప్రెజెన్స్ ఉంటుంది. హ్మ్. రేకిలో ఆన్‌లైన్ గూడా ఇవ్వచ్చు. హ్మ్. అందరికి ఫ్రీక్వెన్సీ తేడా ఉంటది. అది ఇది తేడా ఉంటది. హ్మ్. మనం రెండిట్లో వచ్చి నేర్చుకుని ఆన్‌లైన్‌లో నేర్చుకుని మనం అవుతూ ఉండొచ్చు. ఎప్పుడన్నా వచ్చి నేర్చుకోవచ్చు.
మన లైఫ్ మనం బాగు చేసుకోవడం మన ఇది అంతే కదా. అంటే ఇప్పుడు రేకి నేర్చుకోకపోయినా సిద్ధాంకి రావచ్చా మ్యామ్? దేనికదే. సరే మ్యామ్. ఓకే ఇలా అమ్మా. ఇలా మీరు మీటింగ్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. డౌట్స్ క్లియర్ చేయటం అంతా. అదే అదే థ్యాంక్ యూ మ్యామ్. మీకు డౌట్స్ ఉంటాయని పెట్టాము. ఆ, అది ఎందుకంటే ఇంకా ఫర్దర్ గా మేము ఏంటంటే మంత్ అంతా పెట్టేస్తే ఎనీ టైం దే కెన్ జాయిన్ అనేలాగా పెట్టబోతున్నాము. ఆ, ఆ, అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి మీ యొక్క ఇష్యూ కూడా ఒక నెంబర్ ఇచ్చి అలా కొంత మారుస్తాము. సరే మ్యామ్. అందుకని మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వీ వాంట్ ఇంప్రూవ్, అంటే ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలనేది మా ఉద్దేశం. క్లాస్ అప్పుడు ఎక్కువ జాయిన్ అవ్వక మీకు టైం లేక అలాగా మాకు టైం వేస్ట్ అయ్యి అలా ఉంటుంది. సో దట్ పీపుల్ గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఉద్దేశం. సరే మ్యామ్. చాలా థ్యాంక్స్ మేడం ఇలా క్లాస్ పెట్టినందుకు. ఇట్లా మేడం కోర్సెస్ కింద నేర్చుకుంటాకి బాగా లోతుగా ఉందా అండి? సర్టిఫికెట్ కోర్సెస్ కింద కోర్సెస్ ఉన్నాయి కదా, రేకి ఉంది, కొన ఉంది, పెట్టాము కోర్సెస్. పెట్టారండి. ఓకే. మీకు ఉంటాయి, మీకు మెసేజ్లు పెడుతూ ఉండుంటారే జగదీష్ గారు. పెట్టారు అంటే జాయిన్ అయ్యాను. ఓపెన్ 5 రోజుల క్లాసెస్ జాయిన్ అయ్యాను. అలా కాకుండా బాగా కోర్స్ కింద ఒక సర్టిఫికెట్ మేము చెప్పేది బాగా ఉంటది, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అవును. ఇట్స్ ఓన్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. అదే మేడం ఎనర్జీ పెరిగితే మనకు అర్థం ఎక్కువ అవుతుంది. ఎనర్జీ లేకపోతే ఏం చెప్పినా అర్థం కాదు. కానీ ఈ ఆడియో ఐడియా మాత్రం చాలా బాగుంది. ఆడియో వినడము దానిలో పెట్టేసి అది చాలా బాగుంది. అది కూడా ఎంత తక్కువకు పెట్టేశారు మేడం, అసలు అందరికి యూజ్ఫుల్ గా బాగుంది. అదే అదే అందుకే చాలా థ్యాంక్స్ మేడం, అసలు ఎంతమందికో ఉపయోగపడుతుంది అది. ఓకే, అది మీరే చెయ్యండి. వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే వాళ్ళని జాయిన్ అవ్వమనండి కోర్సులో. అలాగే మేము వాటిని ఏంటంటే ఎవరైతే మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఒక గ్రిడ్ చేసి ఎనర్జైజ్ చేసి పెడుతూ ఉన్నాము. దానివల్ల బెనిఫిట్ వస్తుంది. వేరే వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి రాదు, ఎనర్జీ అంత రాదు. ఏదన్నా ఎనీథింగ్ వాళ్ళని జాయిన్ అవ్వమనండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి కదా. ఎవరి లైఫ్ వాళ్ళు దే హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ టైమ్, సమ్ మనీ ఆన్ ఎనీథింగ్ కదా. అవును మేడం. ఇదంతా మేము గోశాలకే వాడతాం. వాట్ ఎవర్ వీ గెట్ వీ విల్ యూజ్ ఫర్ ది గోశాల ఓన్లీ. దట్ విల్ బి హెల్పింగ్ యూ ఆల్సో. అది ఆ బెనిఫిట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చి చూస్తాం మేడం, గోశాల అదంతా వస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ మా అమ్మాయిని కానీ ఇవాళ రేపు జాయిన్ చేసే అవకాశం ఉంటుందా మ్యామ్ ఇందులో, ఈ గ్రూప్ లో? జాయిన్ చేయండి ఒకసారి, జగదీష్ గారికి చెప్తే జాయిన్ చేస్తారు. నేను కూడా మొన్న 15 డేస్కే పే చేశాను మ్యామ్. 21 డేస్ వరకు కూడా తీసుకుంటాను మేడం. 21 డేస్ అంటే ఆడియో 21 డేస్ ఉందండి. నా దాంట్లో ఆడియో రావట్లేదు మేడం. ఓహో, ఇది ఆడియో 21 డేస్ ఉందండి. 21 డేస్ అండి ఇది. ఓకే ఓకే, మీరు ఏదో జాయిన్ అవ్వండి. అమ్మాయిది ఇష్యూ కూడా రాస్తే ఐ విల్ గివ్ హర్ సమ్ సజెషన్ ఆల్సో. ఓకే ఓకే అమ్మా, ఇంకేమన్నా ఉన్నాయా? డౌట్ మ్యామ్, చెప్పండి. నేను మీ కొన్ని వీడియోస్ మిమ్మల్ని కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు మీరు చేతులకి వేసుకుంటారు మ్యామ్, మెడలో వేసుకుంటారు. అవి దేనిలకు సంబంధించినవి? ఏమన్నా అవి పర్సనల్ గా ఉంటాయా? ఏమి తోచకేసుకుంది కాదు మేడం, ఇదే ఏమో చెప్తారు మ్యామ్ వాటిని. అవి ఇవి సప్త చక్రాలకి పనికొచ్చే బ్యాండ్స్ అవి. అదే మ్యామ్, అట్లా కావాలంటే మీరు తీసుకోవచ్చు. మాకు కూడా ఉపయోగపడతాయా? ఎవరైనా వేసుకోవచ్చా, లేకుంటే ఏమన్నా దానికి హీలింగ్స్ చేసి వేసుకోవాలా? చేస్తూ ఉంటాయి. 7 చక్రాస్ బ్యాండ్స్ ఉన్నాయి. అవి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు, మా దగ్గర ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, చెప్పండి. ఇల్లు సేల్ కావడానికి ఏదైనా సిచ్యువేట్ ఏమైనా చెప్తారా మేడం? ఇల్లు సేల్ అవ్వాలా? మీరు మెసేజ్ పెట్టండి జగదీష్ గారికి. ఓకే మేడం. పెడితే దాన్ని బట్టి చూద్దాం. ఈ లోపల మీరు ఇది చేయండి. చేసి మీరు
కళ్యాణ చేస్తున్నాను సాధన మేడం, అన్ని మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను మేడం. కళ్యాణ సాధనలో కోరిక మీరు ఆ ఇల్లు మంచి రేటుకి వెంటనే సేల్ కావాలని చెప్పి అయిపోయాక ఎనర్జీని ఇక్కడ కలెక్ట్ చేసుకుని మీరు ఆ ఇంట్లో తిప్పాలి బాగా. ఓకే మేడం. తీసుకుని ఇంట్లో తిప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మ్యామ్ ఇంకో డౌట్ మ్యామ్. మనం ఎనర్జీ తీసుకోకుండా వేరే వాళ్ళకి ఇప్పుడు హస్బెండ్‌కి కానీ, పిల్లలకి కానీ చేస్తే మన ఎనర్జీ వాళ్ళు లాగేసుకుంటారు అని అన్నారు. మరది ఎ ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? ఎనర్జీస్ మనల్ని హీల్ చేసుకోకుండా, మనల్ని మనం ఫస్ట్ చేయకుండా వేరే అంటే వాళ్ళకి చేయకూడదు అని. మీరు వాళ్ళ కోసం చేస్తే ఏంటని అడుగుతున్నారా? అహా! అదే మ్యామ్. వాళ్ళకి ఇప్పుడు నేను చేసుకోకుండా నాకు హీలింగ్ అవసరం కదా మ్యామ్. నేను చేసుకోకుండా వాళ్ళకి ఇప్పుడు మా హస్బెండ్‌కి బాలేకపోయినా, పిల్లలకి బాలేకపోయినా వాళ్ళకి చేస్తే వాళ్ళది కూడా కొంచెం ఎఫెక్ట్ ఇంకా ఎక్కువై నా ఎనర్జీ డౌన్ అయిపోతది. నేను లో అయిపోతాను. ఎనర్జీ వాడడం లేదమ్మా. మేము నేర్పించే దాంట్లో ఇప్పుడు సపోజ్ కళ్యాణ సాధన ఉందనుకో. కళ్యాణ సాధన చేశారా మీరు? చేస్తున్నాను మ్యామ్. అప్పుడు అందులో ఏముంది? ఇష్టదైవాన్ని తీసుకుని ఇష్ కోరికని చెప్పుకొని ఇష్టదైవాన్ని వాళ్ళకి కావాలి అని అడుగుతుంది. ఆ ఎనర్జీ వాళ్ళ కోసమే వస్తది. మీ ఎనర్జీ కాదది. ఆ వచ్చిన ఎనర్జీని మీరు ఊరికే ఇలా కలెక్ట్ చేసుకొని వాళ్ళ బాడీలో తిప్పేస్తున్నారు. యూ ఆర్ నాట్ గివింగ్ యువర్ ఎనర్జీ. యూ ఆర్ నాట్ అదే. హీలింగ్. యూ ఆర్ ఓన్లీ ఓకే. అన్ ఇన్‌స్ట్రుమెంట్. ఆ పని చేస్తున్నారు అంతే. ఓకే మ్యామ్. అదే కొంచెం డౌటొచ్చింది మ్యామ్. అట్లా ఇచ్చినా గూడా ఎనర్జీ డౌన్ అయిపోతది అని మీ ఆహ్, ఎనర్జీతో చేస్తే డౌన్ అవుతది. యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఎనర్జీ హియర్. ఓకే. ఓకే. అర్థమైంది. హీలింగ్ అంతా మీకే చేసుకోమని చెప్పాం గదా! ఆ! కళ్యాణ సాధనలో ఈ మీరు ఎవరికి అడిగితే వాళ్ళకొస్తది ఎనర్జీ. విశ్వ కళ్యాణ సాధన వాటిలో వాళ్ళ కోసం డైరెక్ట్‌గా అక్కడి నుంచి వస్తే వాళ్ళకి చేసుకోవచ్చు మీరు. అలా. ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే. ఏమన్నా ఉన్నాయా క్వెషన్స్? అదర్‌వైజ్ వి కెన్ క్లోజ్. సో, మేము తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము. మీకు నచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒక స్పెషల్ నంబరు మీ ఇష్యూడ్ కూడా ఇస్తాము. దానికొక నంబర్ ఇస్తాము. ఈచ్ ఇండివిడ్యువల్‌కి ఒక నంబర్ వేరే కూడా ఉంటుంది. యూ కెన్ జాయిన్. ఆడియో కామన్ ఉన్న మీ నంబర్‌లు మీకున్న దాన్ని మీరు చాంట్ చేసుకోవాల్సొస్తది. అండ్ యూ కెన్ ఆస్క్ మోర్ పీపుల్ టు జాయిన్. ఎందుకంటే మీకు బెనిఫిట్ ఉంటే వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్పి జాయిన్ చేయండి. వీ వాంట్ మోర్ పీపుల్ టు గెట్ హీల్డ్. ఎందుకంటే చాలామంది అనవసరమైన యాంగ్జైటీ, అనవసరమైన ఫియర్స్ తోటి బాధలు పడుతూ చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు రకరకాల కోర్సులు వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎక్కువ రిజల్ట్ రాపోతే కష్టం కదా! కొంచెం రిజల్ట్ ఇందులో వస్తుంది కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌లోంచి రిజల్ట్స్ తొందరగా వచ్చేవన్నీ పెట్టాం కాబట్టి యూ ఆర్ హెల్పింగ్ అదర్స్. హెల్ప్ చేయడం ద్వారా మీకు కూడా యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఔట్ ఆఫ్ ఇట్. ఓకే. సో, క్లోజ్ చేద్దామా? ఓకే మేడం. తర్వాత ఓకే. మళ్ళా చేస్తారా మేడం? స్టార్ట్ చేస్తున్నారా? ఈ ఏమండి? 21 డేస్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తారా మేడం? మేము ఇక నుంచి మంత్‌కంతా పెట్టేస్తాము. 1 మంత్, 1 మంత్‌కి ఆహా! కంప్లీట్‌గా పెట్టాక ఎనీవన్ కెన్ జాయిన్ ఎనీ డే. వాళ్ళు 21 డేస్ ఉండేలాగా పెడుతున్నాం. అలాగా. టోటల్‌గా మ్యామ్, ఆ! మ్యామ్ మనీ కోసం గూడా ఏమైనా పెట్టండి మ్యామ్ ఇలా. పెడతాం. ఆ! హెల్త్, మనీ, రిలేషన్‌షిప్ దానికి విడివిడిగా పెడతాము. హ్మ్. దాన్ని బట్టి యూ కెన్ జాయిన్ ఎనీవే. సరే మ్యామ్. థాంక్ యూ అంటే మేడం. కొన్ని జనరల్‌వి కొన్ని ఉంటాయి. ఆ జనరల్‌వి కాకుండా వాటికి వేరే నంబర్స్, వేరే కొంచెం మెడిటేషన్స్ వేరే ఉంటాయన్నమాట. యూ కెన్ జాయిన్ ఎనీ గ్రూప్ అలా. ఓకే ఓకే. మ్యామ్. మేడం, ఓకే అమ్మా. థాంక్ యూ. చెప్పండి. స్వామి హరిదాస్ గారు ఉన్నారా మేడం ఇప్పుడు? లేరు. ఓహ్! ఓకే మేడం. లేరు. మనకు సిద్ధస్తూప్ అది స్వామీజీయే పెట్టారిక్కడ షాబాద్‌లో. అవును. వారున్నప్పుడు ఎవ్రీ 2, 3 మంత్స్‌కి ఇక్కడ క్లాసెస్ పెట్టేవాళ్ళం మేము. లేరు వారు.
పిక్ చూశాను మేడం, రామోజీరావు గారితో పిక్ చూశాను. సో హరిదాస్ గారిది. అవును. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేర్పించాము, నేను స్వామీజీ వెళ్ళి క్లాసు. ఓకే మేడం. నాగేశ్వరరావు గారు అందరూ, రామానాయుడు అందరూ నేర్చుకునే వాళ్ళే మా దగ్గర. ఓకే. చేస్తారా మేడం వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చాలా రోజులు. నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇంట్రెస్టే కానీ పని చేయలేదు, కానీ బట్ ఆ స్తోప్ అది వాడేవాళ్ళు. బట్ హీ యూస్ టు ఇద్దరు మెడిటేషన్ కూడా చేసాం, ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాం, నాగేశ్వరరావు గారు నేను, అక్కినేని నాగేశ్వరరావు గారు నేను. యాక్చువల్గా మేము ఫిజికల్ గ్యాస్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఇనిషియేట్ చేశారు మేడం మమ్మల్ని. విశ్వ అవును. కళ్యాణ సాధన ఆడియో వీడియో అది ఉంది మేడం, యూట్యూబ్ వీడియో ఉంది, అది పెట్టుకొని ఆ విశ్వ కళ్యాణ చేయండి. సాధన చేస్తుంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది అసలు అద్భుతంగా ఉంది మేడం. అసలు అది ఏం ఎక్స్పీరియన్స్ అంటే బాడీ లైట్ గా అయిపోయినట్టుగా. అసలు ఎప్పుడు ఈ 5-6 సంవత్సరాల నుంచి రకరకాలుగా వింటున్నాం, కానీ ఈ లైట్ గా అయిపోతారు అది నేను ఫిజికల్ గా ఈ 1 వీక్ లో నేను చూసాను మేడం ప్రాక్టికల్ గా. అంటే బాడీగా ఈ సోల్ అనేది లైట్ గా అయిపోతే ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. చాలా అందుకే బాగుంది కదా నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్పేది. మేడం. అందుకే నేర్చుకోండి, అందరికీ చెప్పండి, నేర్చుకోండి అని చెప్పేది అందుకే. మేడం. ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, దాని యొక్క రిజల్ట్స్ మనకు వస్తాయి కాబట్టి నేర్చుకోండి అని చెప్తాం మేము. ఇప్పుడు జనరల్గా ప్రతి వాళ్ళు చెప్తారు, చక్రాలు చెప్తారు, కుండల్ని చెప్తారు, ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ రియల్ ఎనర్జీస్ ప్రాపర్గా వచ్చి జరగడం అనేది అది ముఖ్యం. సబ్జెక్ట్ అనేది బుక్ చూసి ఎవరైనా చెప్తారు, ఇంకా బాగా కూడా చెప్తారు, చాలా చక్కగా స్టైల్గా చెప్తారు, పాటలు పాడి చెప్తారు, కవిత్వాలు చెప్తారు. దానివల్ల ఏం రాదు మనకు. రియల్గా మనకు ఎనర్జీ వస్తుందా లేదా, మనకు బెనిఫిట్ వస్తుందా లేదా, మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామా లేదా అనేది ఇక్కడ ఇష్యూ అన్నమాట. యాక్చువల్గా స్తూపం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాము, కానీ మనం ఊకే అట్లా తలుచుకున్నామంటే ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది మేడం. అది మేము వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ మేడం. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యామ్, అంటే కొన్నేళ్ల క్రితం నాకు జరిగిన ఒక పర్సనల్ చెప్పాలి, కానీ ఇక్కడ మీటింగ్ లో వద్దు, విడిగా చెప్పండి మెసేజ్ పెట్టినా మేడం. చెప్పండి, అందరూ వింటారు కదా. ఆహా, లేదు మేడం, అంటే ఒక డౌట్ మీ దగ్గర క్లియర్ చేసుకోవాలి, సరే సరే. అందుకనే. సరే మేడం. ఓకే అండి, సరే అయితే. ఓకే అండి, మేడం థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం అది మేము మాది ఓన్ అపార్ట్మెంట్ టెనెంట్ రావాలా? మేము ఉండేది వేరే చోట ఉన్నాము, దానికి ఎనర్జీ ఎట్లా తిప్పాలా? అక్కడ వెళ్ళము కదా. మీ ఇల్లు మీకు గుర్తుంది కదా, ఇల్లు గుర్తుంది. మీరు ఆ కళ్యాణ సాధన కానీ విశ్వ కళ్యాణ సాధనలో చేసినప్పుడు ఆ ఎనర్జీ, ఆ ఇల్లు ఊహించుకుని, ఎదురుగా ఊహించుకుని దాంట్లో తిప్పండి ఎనర్జీని. మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి తిప్పండి. ఓకే. మళ్ళా నంబర్స్ చెప్తారా మేడం టెనెంట్ వచ్చేదానికి? మీకు ఇప్పుడు చెప్పిన నెంబర్లు మీరు చేయండి, అది చేస్తే మీకు ఆ రోజు అంతా మంచి జరుగుతుంది, దాంట్లో ఇచ్చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, విల్ క్లోజ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కూడా ఇంకా కొంచెం డెప్త్లో పెడతాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ వన్ మోర్ ప్రోగ్రామ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కొంచెం డిఫరెంట్ దీంట్లో కూడా పెడతాము. ఓన్లీ ట్రయల్స్ వేస్తూ వస్తున్నాము. ఏదైతే జనానికి ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుందో దాన్ని బట్టి చేద్దామనేది మా ఉద్దేశము. మీరు ఇదే కాకుండా కోర్సు నేర్చుకోదలుచుకుంటే హోమ్ స్టడీ కోర్సెస్ ఉన్నాయి. అప్పునప్పున ఉంది, తర్వాత రేకి 1, 2, 3 కూడా ఉంది, స్విచ్ వర్డ్స్ ఉంది, జిబో సింబల్స్ అన్నీ ఉన్నాయి. మీకు మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఇనిషియేషన్ ఉంటే మీకు ఇనిషియేట్ చేస్తాను నేను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.